నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపండి. విశాఖ పరిధిలోని కోర్మన్నపాలెంలో కార్మికుల రాస్తారోకో. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద. 24 గేట్లను ఎత్తి దిగువకు 2.71 లక్షల క్యూసెక్ల నీరు విడుదల. విశాఖలోని గాజువాక డిపో వద్ద కొలువైన 75 అడుగుల భారీ బెల్లం వినాయకుడు. స్వామిని దర్శించుకుని తరించిపోతున్న భక్తులు. ఆశా వర్కర్లపై వేధింపులు ఆపండి. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు గుంటి వేణుగోపాల్ డిమాండ్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల తీరును నిరసిస్తూ కార్మికులు మంగళవారం ఆందోళన చేపట్టారు. విశాఖ పరిధిలోని కోర్మన్నపాలెంలో రాస్తారోకో నిర్వహించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నిర్వాసితులతో పాటు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో హైవేపై బైఠాయించారు. దీంతో విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల జేఏసీ లీడర్లు మాట్లాడుతూ విశాఖ ఉక్కును వెంటనే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన నేపథ్యంలో కార్మిక సంఘాల నేతలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ మూసివేయాలన్నా, అమ్మివేయాలన్నా లేదా సెయిల్లో కలిపి దీన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఆధీనంలో ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో కల్పించేటటువంటి ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రోజుకి 21,000 టన్నులు స్టీల్ ఉత్పత్తి చేయాలంటే ఈ రోజు కేవలం 5,000 టన్నులకు మాత్రమే దిగజార్చారు. 5,000 టన్నులు కూడా ఈ రోజు లేకుండా రా మెటీరియల్ లేకుండా దాన్ని మూసివేయాలనేటువంటి కుట్ర చేస్తుంది. ఇది ఆంధ్ర రాష్ట్రం మీద బీజేపీ సాగిస్తున్నటువంటి దాడి. అందుకోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకుని వెంటనే చర్యలు చేపట్టాలి. ఏదైతే రాష్ట్రాన్ని భగ్నం చేయడానికి రైతులను చేస్తా ఉన్నారు, ఇదే పరిస్థితి కానీ కొనసాగితే మేమేమో అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రాకి తలమానికింది కాబట్టి ఈ ప్లాంట్ను రక్షించమని మనం అడుగుతా ఉన్నాం. కానీ మమ్మల్ని అన్యాయంగా అరెస్టు చేయడం అనేది ఇది దౌర్భాగ్యం. ఇంతకంటే అన్యాయం మరొకటి లేదు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఈ అన్యాయాన్ని ఖండించాలి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విశాఖ కార్మికుడికి క్షమాపణ చెప్పాలి. అంతేకాకుండా ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్ కమిటీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మబోవని ప్రకటించే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాం. విశాఖ ఉక్కు అనేది 32 మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 100% పబ్లిక్ సెక్టర్లో కొనసాగాలి. ఎంతో మంది ప్రాణత్యాగం చేసి ఈ రోజుకి 40 ఏళ్ళు అవుతున్నా ఇంకా 8,500 మంది నిర్వాసితులు ఉద్యోగాలు రాకుండా ఉన్న పరిస్థితిలో ఇలాంటి విశాఖ ఉక్కు కర్మాగారం ఒక జాతీయ సంపద. అటువంటి దాన్ని 100% పబ్లిక్ సెక్టర్లో కొనసాగించుకుంటా ప్రైవేట్ వాడి చేతికి అప్పచెప్తామంటే ఎంత దారుణమైన ఇదో. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 100% సెయిల్లో విలీనం చేసేలా దిశగా ఆలోచించాలని మనస్ఫూర్తిగా మా ఉక్కు కార్మికుల తరపున కోరుకుంటున్నాం. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని ఏలేరు జలాశయం నుంచి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేయడంతో సామర్లకోట పిఠాపురం వెళ్లే రోడ్డులో పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తోంది. దీంతో ఘటనా స్థలాన్ని రెవెన్యూ పోలీసు సిబ్బంది పరిశీలించి సామర్లకోట పిఠాపురం రాకపోకలను నిలిపివేశారు. సామర్లకోట బ్రౌన్పేట జంక్షన్లో పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి వాహనాల రూటును మళ్లిస్తున్నారు. వరద తగ్గే వరకు రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వికేరాయపురం గ్రామంలో ఏలేరు ఏటిగట్టు పటిష్ట పనులను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పరిశీలించారు. గండి పటిష్ట పనుల ప్రదేశాన్ని అధికారులతో కలిసి ఎమ్మెల్యే చినరాజప్ప, కాకినాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి బాబు, ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాయల రంగనాగ్, గ్రామ నాయకులు పరిశీలించారు. అనంతరం పెద్దాపురం మండలం జీరాగంపేట, వడ్లమూడు గ్రామాల మధ్య ఉన్న ఏలేరు కాలువను అధికారులతో కలిసి పరిశీలించారు. గత 10 రోజులుగా మరి విజయవాడలో వర్షాలు పడటం, బుడమేరు వల్ల మొత్తం విజయవాడ పట్టణంలో 34 వార్డులు మునిగిపోవడం జరిగింది. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు
మరి శాఖశక్యంగా ఎప్పటికప్పుడు మరి పరిశీలించి ఆయన కలెక్టరేట్లో మకం పెట్టి అధికార యంత్రాంగాన్ని కేరళ చేసి చాలా నార్మల్ తీసుకురావడం జరిగింది. ఇంకా కొంత ఉంది, అది కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలా అది కాక ఇవాళ ఉత్తరాంధ్రంతా కూడా మరి అతకుతం అయింది. ఏలేరు పొంగడం వల్ల ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఈ తూర్పు కాకినాడ జిల్లాలో మరి పెద్దాపురం నియోజకవర్గం కానీ, పిఠాపురం నియోజకవర్గం కానీ, పచ్చిపూడి నియోజకవర్గం కానీ, సూర్య కానీ ఈ నియోజకవర్గాలన్నీ కూడా కాకినాడ పార్లమెంట్ సంబంధించి వేళన్నీ కూడా ఏలేరు వల్ల నష్టపోయాం. వేళ ఏలేరుకి సంబంధించి ఇవాళ గడ్డుపట్టడం, అలాగే ఇవాళ చీరన్నీ కూడా మునిగిపోవడం, వేళ పంట నష్టం కూడా చాలా జరిగింది. అలాగే రోడ్లన్నీ కూడా పాడైపోయాయి. మరి ఈ గొడ్లు అయి తెగిపోయే పరిస్థితి వచ్చింది. దానంతా కూడా రైతులు కానీ ఇవాళ అధికారులు కానీ కష్టపడి పనిచేసి వీళ్ళు కాపాడుకోవడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మరి రోజు కూడా పెరుగుతుంది. ఇంకా పెరిగిందంటే ఇంకా గట్టు కూడా కుడిపోయి పరిస్థితి ఉంది. దాన్ని ఎప్పటికప్పుడు మరి కలెక్టర్ గారు సమీక్షించడం, మేము కూడా పరిస్థితుల్లో కూడా సమీక్షించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 విజయవాడకు సంబంధించి జరిగింది. ఇప్పుడు ఉత్తరాంధ్ర కానీ ఇప్పుడు మరి ఈ కాకినాడ పార్లమెంట్లో ఏలేరు పొంగడం ఉన్న దానికి కూడా పూర్తి నష్టం కలిగింది. దానికి సహకారం చేయవలసిన బాధ్యత కేంద్రానికి కూడా ఉంది. అంచనాలు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు రోజు కూడా అధికారులందరూ కూడా అంచనాలు కూడా మారుతున్నాయి, పెరుగుతున్నాయి బాగా నష్టం. దానికి తగ్గట్టుగా ఇవాళ కేంద్రం కూడా సహకారం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ విజయవాడ అయిన తర్వాత ఇప్పుడు ఉత్తరాంధ్ర కానీ ఇటు ఏలేరు మీద కూడా కాన్సన్ట్రేట్ చేశాడు. దాని నష్టం అంతా కూడా భర్తీ చేయడం కోసం ఆయన ఇప్పటికప్పుడు కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాడు. మన ఇక్కడైతే మరి టిట్వేళ్ళు మునిగిపోయి దానికి ఆహారం ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాని మీద మరి 10 కేజీలు కానీ పప్పులు కానీ అన్నీ కూడా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. వాటర్ ప్యాకెట్ చెప్పుకుంటూ అందించడం జరుగుతుంది. అలాగే కాంట్రకోట కానీ ఇవాళ ఇప్పుడు నా పెద్దాపురం 5-6 గ్రామాలు ఇవాళ మునిగినాయి. దాన్ని కూడా ఇప్పుడు వెళ్ళడానికి సంవత్సరానికి మేము వెళ్ళడం జరుగుతుంది. 2 వరకు కూడా విజయవాడలో ఉన్నాం. ఈ ఏలేరు పెరిగిందని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. నాయకులందరూ కూడా ఇప్పటికే గ్రామాల్లో ఉండి ప్రజల కోసం తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన, బీజేపీ అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు. ఫీల్డ్లో ఉండి పనిచేస్తున్నారు. అలాగే ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా పెరిగినా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు అధికారికి ఆదేశాలు ఇచ్చి సహకారం అందించండి చెప్పడం జరిగింది. అలాగే వ్యవసాయానికి సంబంధించి అధికారులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వ్యవసాయం ఎంత పోయింది అంటే ఇప్పుడు అంచనాలు కూడా తయారు చేసి రైతులు కూడా ఆదుకోవాలని ఆలోచిస్తారు. భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన పంట పొలాలను ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు సోమవారం సందర్శించారు. ఏలూరు జిల్లా నిడమరు మండల వ్యవసాయ అధికారులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ధర్మరాజు చానమిల్లి వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించి మునిగిన వరి పొలాలను పరిశీలించారు. కొల్లేరు నుంచి ఉధృతంగా వస్తున్న వరద నీరు పంట పొలాల్లోకి వెళ్లకుండా రైతులు వేసిన అడ్డుకట్టలను పరిశీలించిన ఎమ్మెల్యే వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ భవిష్యత్తులో సంభవించే వరదల వల్ల పంట పొలాలకు ఎటువంటి నష్టం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. గ్రామంలో కొల్లేరుకి అతి దగ్గరలో ఉన్న ప్రాంతం ఇది. దీనికి వరద ముంపు జరుగుతుంది కాబట్టి గ్రామస్తులు అందరూ కూడా గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ బోధులకు అడ్డు వేయడం, కొల్లేరు నుంచి వెనక్కి రాకుండా మనకి నాన్ నోటిఫైడ్ కాలువలు చాలా ఉన్నాయి కొల్లేరులో. ఆ కొల్లేరులో కాలువలను ఇప్పటి వరకు కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కూడా క్లియర్ చేయడం వల్ల ఈ వాటర్ అంతా కూడా వెనక్కి రావడం, అలాగే పైనుంచి కిందకి దిగే వాటర్ ఉప్పుటేరులోకి వెళ్ళాలి. ఉప్పుటేరులోకి వెళ్ళి అవకాశం లేక ఇక్కడ ఇంచుమించి చానమిల్లి ఆయకట్లో 900 ఎకరాలు ఉన్నాయి. ఈ 900 ఎకరాలు కూడా చాలా మటుకి ములుగు ఉన్నాయి. ఇక్కడ మనకి అగ్రికల్చర్ ఆఫీసర్ అయ్యేటప్పటికి ఇంకా ఇదే విధంగా ఒక వారం రోజులు ఉంటే ఈ పంటలు పనిచేయమని చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మనం గ్రామస్తులతో అందరితో కలిపి దీన్ని ఎలాగైనా కాపాడే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసి పైనుంచి కూడా ఇంకా ప్రకృతి వైపరీత్యం వల్ల మనకి ఈ తుఫాను వల్ల కూడా ఇంకా అధికంగా వర్షాలు కురిసేటట్టు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపకుంటే నిరసనకు దిగుతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి వామపక్ష నేతలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే ప్రజా పోరాటానికి సిద్దమంటూ హెచ్చరించారు. ఈ మేరకు నిరసన తెలుపుతున్న కార్మిక సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతామని చెప్పి చంద్రబాబు, మోదీ అధికారంలోకి వచ్చారని, ఈ నేపథ్యంలో తాము చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు.
అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంగా అన్ని ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతుంది. ఏదైతే 32 మంది బలిదానం సాధించిన విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని మరి గత అనేక 2000 సంవత్సరాల పై నుంచి కూడా 2000 సంవత్సరాల రోజుల నుంచి నేటి వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న ప్రభుత్వం నెమ్మది నీరు ఎత్తినట్టే ఉంది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే కురవనపాలెం ఉందో కురవనపాలెంకి వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కుని మేము కాపాడుతామని చెప్పిన చంద్రబాబు నాయుడు అఖిలపక్షంగా మొన్న ఇల్లు విజయవాడ లెటర్ ఇచ్చినప్పుడు కూడా దాని మీద ఎటువంటి స్పందన లేదు. ఈ రోజు మరీ అన్యాయంగా కూటమి ప్రభుత్వం అనేది వ్యవహరిస్తుంది. విశాఖ ఉక్కు బలిదానంతో సాధించుకున్న అలాగే 64 గ్రామాలు 26,000 ఎకరాల భూమి అనేది ఇచ్చారు. ఈరోజు నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు మీ యొక్క ఏదైతే సపోర్ట్ తోటి అక్కడ నరేంద్ర మోడీ అక్కడ పరిపాలన చేస్తున్నాడు కాబట్టి మీరు గట్టిగా నొక్కి ఒక్కడి ఏదైతే ఉందో విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి, లేదా వీళ్ళు అంటే శైలిలో విలీనం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్